హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టార్ పబ్లికేషన్. డే 21 జరిగిన ఎగ్జామ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ మనం ఇప్పుడు చూద్దాము. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతానికి గల ఇతర పేర్లు కానిది ఏదో గుర్తించండి అంటున్నారు. ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ జన్యుపర జ్ఞానార్జన సిద్ధాంతం అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ మనకు సరైనదే, ఎందుకంటే పియాజే సిద్ధాంతాన్ని జన్యుపర జ్ఞానార్జన సిద్ధాంతం అని కూడా అంటారు. ఆప్షన్ 2 బుద్ధి ప్రజ్ఞ వికాస సిద్ధాంతము. మనకు బుద్ధి మరియు ప్రజ్ఞ అనే మానసిక అంశాలను దానికి సంబంధించి పరిశోధన చేస్తారు కాబట్టి ఇది కూడా మనకు సరైనదే. పియాజే సిద్ధాంతం మనకు ఆప్షన్ 3 కూడా సరైనదే. ఆప్షన్ 4 సంజ్ఞానాత్మక నైతిక వికాస సిద్ధాంతం. ఇక్కడ సంజ్ఞానాత్మక ఉంది అని మనము ఆప్షన్ 4 కూడా సరైనదే అని అనుకుంటాం, కానీ ఇక్కడ నైతిక వికాసం అనేది ఉంది. మనకి ఈ నైతిక వికాసం గురించి పరిశోధన చేసింది కోల్బర్గ్. దీన్ని కోల్బర్గ్ సిద్ధాంతం అని కూడా అంటారు. కాబట్టి ఆప్షన్ 4 అనేది మనకు సరికానిదిగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, సంజ్ఞానము అనగా ఇంద్రియ జ్ఞానం ద్వారా మన చుట్టూ జరుగుతున్న విషయాలను గ్రహిస్తూ అవగాహన చేసుకుంటూ దానికి అనుగుణంగా ప్రవర్తించడం. సంజ్ఞానము అంటే వ్యక్తి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గురించి జ్ఞానాన్ని పొంది దానితో వ్యవహరించడానికి తోడ్పడే అభ్యసనము, ప్రత్యక్షము, స్మృతి, ఆలోచన మొదలైన వాటితో కూడుకున్న మానసిక చర్య. ఓకేనా, సంజ్ఞానము అంటే ఒక మానసిక చర్య. కాబట్టి స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి, సంజ్ఞానాత్మకత ఆలోచన, అనుభవం మరియు జ్ఞానేంద్రియములు ద్వారా పొందే జ్ఞానము, అవగాహనలనే మానసిక చర్యలనే సంజ్ఞానాత్మకత అంటారు. లేదా వ్యక్తులు తమ జ్ఞానాన్ని ఆవిష్కరించుకోవడానికి సహాయపడే ఆలోచనల పరంపరనే సంజ్ఞానాత్మకత అంటారు. అంటే ఆలోచనల పరంపరనే మనం సంజ్ఞానాత్మకత అంటాము. ఓకేనా, కాబట్టి స్టేట్మెంట్ బి కూడా సరైనది. అప్పుడు ఏ, బి రెండు సరైనవి అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ స్టేట్మెంట్ ఏ, స్కిమాటా, ప్రచాలకాలు ఈ రెండింటిని సంజ్ఞానాత్మక విధులు అని పియాజే అన్నారు. ఓకేనా, ఇక్కడ మనకు స్కిమాటా మరియు ప్రచాలకాలను ఆ రెండింటిని ఏమన్నారు అంటే సంజ్ఞానాత్మక విధులు కాదు, సంజ్ఞానాత్మక నిర్మాణాలు అంటే ఆలోచనల పరంపర నిర్మించడానికి కావాల్సినవే ఈ స్కిమాటా, ప్రచాలకాలు. కాబట్టి మనకు స్టేట్మెంట్ ఏ సరికాదు. అనుకూలత మరియు వ్యవస్థీకరణ ఈ రెండింటిని సంజ్ఞానాత్మక నిర్మాణాలు అని పియాజే అన్నాడు అని ఉంది, కానీ సంజ్ఞానాత్మక నిర్మాణాలు కాదు, విధులు, సంజ్ఞానాత్మక విధులు. ఓకేనా, వీటి ద్వారానే మనకు నూతన జ్ఞానం అనేది ఏర్పడుతుంది. కావున స్టేట్మెంట్ బి కూడా సరికాదు, ఏ, బి రెండు సరికానివి. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ ఏ, సాంశీకరణం ద్వారా కొత్త స్కీమాలను సృష్టించుకుంటారు లేదా పాత స్కీమాలలో మార్పులు చేసుకుంటారు. ఇక్కడ పాత స్కీమాలో మార్పులు చేసుకోవడం అనేది మనకు సాంశీకరణ కాదు, అనుగుణ్యత అవుతుంది. సాంశీకరణము అంటే మనకు కొత్త స్కీమాను పాత స్కీమాల్లోకి కలిపేసుకోవడం అనేది మనకు అవుతుంది. కాబట్టి స్టేట్మెంట్ ఏ సరికాదు. స్టేట్మెంట్ బి, పాత విషయాలతో కొత్త విషయాలు పోల్చుకోవడము. పాత విషయాలలో కొత్త విషయాలు పోల్చుకోవడం అంటే ఏమి, కలిపేసుకోవడం అర్థం. ఇక్కడ అనుగుణ్యత అని ఉంది, కానీ అనుగుణ్యత కాదు, మనకు సాంశీకరణము అవుతుంది. కావున స్టేట్మెంట్ బి కూడా సరికాదు, ఏ, బి రెండు సరికానివి. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ ఏ, శిశువు మనస్సులో సాంశీకరణము, అనుగుణ్యతల మధ్య వ్యత్యాసం ఉన్నప్పుడు అసమతుల్యత ఏర్పడుతుంది. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం తగ్గినప్పుడు సమతుల్యత ఏర్పడును. ఇది మనకు సరైనది, ఎందుకంటే సాంశీకరణము, అనుగుణ్యతల మధ్య వ్యత్యాసం అంటే మనం ఏదైతే కలిపేసుకుంటామో జ్ఞానం, నూతన జ్ఞానాన్ని పాత జ్ఞానాన్ని కలిపేసుకుంటామో దాని తర్వాత ఆ నూతన జ్ఞానంలో మార్పు జరుగుతుంది కదా, అది అనుగుణ్యత. ఆ రెండింటి మధ్య వ్యత్యాసం ఉన్నప్పుడు అసమతుల్యత ఏర్పడుతుంది. ఒకవేళ వ్యత్యాసం లేనప్పుడు సమతుల్యత ఏర్పడుతుంది అని అన్నాడు. కాబట్టి స్టేట్మెంటే సరైనది. స్టేట్మెంట్ బి, ఒక నిర్దిష్ట ప్రవర్తనను నిర్వహించడానికి సామర్థ్యంగా తోడ్పడే సంజ్ఞానాత్మక నిర్మాణం యొక్క యూనిట్ స్కిమాటా. మనకు సంజ్ఞానాత్మక నిర్మాణం యొక్క యూనిట్ని మనము స్కిమాటా అంటాము. కాబట్టి స్టేట్మెంట్ బి కూడా సరైనది. నెక్స్ట్ స్టేట్మెంట్ సి, గాలిలో ఎగిరేవన్నీ పక్షులే అనే భావన కలిగిన పిల్లవాడు గాలిలో ఎగురుతున్న విమానాన్ని చూసి
పెద్ద పక్షి అని భావించడము సాంశీకరణ అవుతుంది. ఇందాక మనం సాంశీకరణ అంటే చెప్పుకున్నాం కదా, అంటే పాత జ్ఞానం అనే పక్షిని చూసినప్పుడు పాత జ్ఞానం అని ఉంది. నూతన జ్ఞానము గాలిలో ఎగురుతున్న విమానాన్ని కూడా ఒక పెద్ద పక్షి అని అనుకుంటున్నాడు. కాబట్టి స్టేట్మెంట్ సి కూడా సరైనదే. ఏబిసి అన్నీ సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లవాడు పిల్లిని చూసి కుక్క అని సంబోధించినప్పుడు అది కుక్క కాదు పిల్లి అని పెద్దవారు సరిచేసినప్పుడు మనసు పరిసరాల అనుభవాల మధ్య అసమతుల్యత ఏర్పడును. పిల్లవాడు డాష్ ద్వారా కొత్త స్కీమా ఏర్పరచుకున్న తర్వాత సమతుల్య స్థితికి వస్తాడు. ఇందాక చెప్పుకున్నాం కదా, అంటే నూతన జ్ఞానంలో పాత జ్ఞానంలో మార్పు రావడము, ఏర్పరచుకున్న నూతన జ్ఞానాన్ని కలిపేసుకుని ఉంటారు ఫస్ట్, అది సాంశీకరణ అవుతుంది. ఇక్కడ ఏం చేసినాడు, కొత్త స్కీమాగా ఏర్పరచుకున్నాడు. కొత్త స్కీమాగా ఏర్పరచుకున్నాడు అంటే అక్కడ ఏమొస్తుంది అంటే అనుగుణ్యత వస్తుంది. ఓకేనా, అనుగుణ్యత ద్వారానే మనకు కొత్త స్కీమా ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింద ఇచ్చిన జతలలో సరికాని జతను గుర్తించండి. మనకు పియాజే సిద్ధాంతంలో ఎన్ని దశలు ఉంటాయంటే 4 దశలు ఉంటాయి. ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. ఓకేనా, పూర్వ ప్రచాలక దశలో 2 దశలు ఉంటాయి అంతర్భాగంలో. పూర్వ భావనాత్మక దశ అని, అంతర్బుద్ధి దశ అని 2 రకాలు ఉంటాయి. ఓకేనా, ఇక్కడ ఇంద్రియ చాలక దశ అని ఏ సంవత్సరాల పిల్లలు అంటారంటే 0 నుంచి 2 సంవత్సరాల పిల్లలు, కాబట్టి ఇది సరైనదే. పూర్వ ప్రచాలక దశ ఇక్కడ 2 నుంచి 5 సంవత్సరాలు ఉంది, కానీ 2 నుంచి 7 సంవత్సరాల పిల్లల్నే మనకు పూర్వ ప్రచాలక దశ అంటారు. ఓకేనా, ఈ 2 నుంచి 7 సంవత్సరాల్లో కూడా మరలా 2 దశలుగా ఉపదశలుగా విభజించినారని చెప్పుకున్నాం కదా. ఓకేనా, తర్వాత మూర్త ప్రచాలక దశ. మూర్త ప్రచాలక దశ 7 నుంచి 11 సంవత్సరాలు. అమూర్త ప్రచాలక దశ 11 లేదా 12 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వరకు. కాబట్టి మనకు ఆప్షన్ 2 అనేది మనకు సరికానిదిగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్. పియాజే ప్రకారము ఏ దశలో శిశువు ఒక ప్రతిక్రియ జీవి నుండి ప్రాథమిక ప్రతీకాత్మక ఆలోచన పెంపొందించుకున్న పర్యాలోచక జీవిగా మారుతాడు? ఎప్పుడు మారుతాడంటే ప్రతిక్రియ జీవి నుంచి పర్యాలోచక జీవిగా మారే దశ ఏది అంటే మనకు ఇంద్రియ చాలక దశగా చెప్పుకుంటాము. ఇది మనకు ఇంపార్టెంట్ అయిన బిట్టు, బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతిక్రియ జీవి నుంచి పర్యాలోచక జీవి అంటే ఆలోచన చేసే జీవిగా ఎప్పుడు మారుతాడు అంటే ఇంద్రియ చాలక దశలో మారుతాడు అని చెప్పుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్. మనకు నెక్స్ట్ క్వశ్చన్ ఇది 9th క్వశ్చన్. స్టేట్మెంట్ ఏ. 2 సన్నని పొడవు గ్లాసులలో ఒకే గీత వరకు నీరును చూపించి ఒక గ్లాసులో నీరు ఇంకా పొట్టి వెడల్పు గ్లాసులలో పోసి నీరు ఎందులో ఎక్కువ ఉందని అడిగినప్పుడు పిల్లవాడు పొడవైన గ్లాసులో నీళ్ళు ఎక్కువ ఉన్నాయని చెబుతాడు. ఇది విపర్యాత్మక భావన లోపం అని అంటున్నాడు. కానీ మనకు ఒకే సైజులో ఒకటి పొడవైనది, ఒకటి వెడల్పుగా పొట్టిగా ఉన్నది. ఇప్పుడు నీరు ఒకే పరిమాణంలో నీరు పోసినప్పుడు ఏ దాంట్లో ఎక్కువ నీరు ఉన్నాయి అంటే పొడవైన దాంట్లో ఎక్కువ ఉన్నాయని చెప్తారు. ఇలాంటి లోపాన్ని మనం పియాజే ఏమని చెప్తారంటే పదిలపరుచుకునే భావన లోపం. పదిలపరుచుకునే భావన లోపం. ఈ పదిలపరుచుకునే భావన లోపం అంటే ఏమి అంటే ఒకే పరిమాణంలో ఉన్నవి వేరువేరు రకాల పరిమాణంలో ఉన్న గ్లాసుల్లో పోసిన ఒకే పరిమాణంలో ఉన్నాయని తెలుసుకోలేకపోవడాన్నే మనము పదిలపరుచుకునే భావన లోపం అంటారు. మరి విపర్యాత్మక భావన లోపం అంటే ఏమి అంటే ఇది మనకు పదిలపరుచుకునే భావన. మరి విపర్యాత్మక భావన అంటే ఏమి అంటే ఏదైనా ఒక వస్తువును తయారు చేసినప్పుడు తిరిగి ఆ వస్తువుగా తయారు చేస్తాము అని తెలుసుకోలేకపోవడమే విపర్యాత్మక భావన లోపం అని అంటారు. ఓకేనా, ఇది మనకు ఈ విపర్యాత్మక భావన లోపం మరియు పదిలపరుచుకునే భావన లోపము పియాజే చేసిన దశలలో 2వ దశ అయిన పూర్వ ప్రచాలక దశలో 2 దశలు ఉంటాయి కదా. పూర్వ భావనాత్మక దశ, తర్వాత అంతర్బుద్ధి దశ. ఈ అంతర్బుద్ధి దశలో ఏర్పడే లోపాలే మనకు విపర్యాత్మక భావన లోపం మరియు పదిలపరుచుకునే భావన లోపం. ఓకేనా, ఈ పూర్వ భావనాత్మక దశలో ఇవి కూడా 2 లోపాలు ఉంటాయి. ఏమి అంటే మనకు సర్వాత్మకవాదము, తర్వాత అహంకేంద్రవాదము.
సర్వాత్మకవాదం అంటే ఏమి అంటే ప్రాణం లేని వస్తువులకు ప్రాణం ఆపాదించి వాటితో ఆడుకోవడమే సర్వాత్మకవాదము. అహం కేంద్రీకృతవాదం అంటే ఏమి అంటే ప్రపంచం మొత్తము తన చుట్టే తిరుగుతుంది, తన ఆలోచన విధానం నుంచి ఆలోచించడమే అహంకేంద్రవాదం. అంటే సూర్యుడు తన వెనకాలే నడుస్తున్నాడని అనుకోవడము, ఇది మనకు అహంకేంద్రవాదం అవుతుంది. మనకు సర్వాత్మకవాదానికి ఉదాహరణ ఏమి అంటే మనకు ఒక చెక్క గుర్రాన్ని దాని మీద ఎక్కి స్వారీ చేస్తున్నాడని ఊహించుకుంటూ ఆడడమే మనకు సర్వాత్మకవాదం అవుతుంది. ఓకేనా, ఇది మనకు లోపాలు, ఇవి చాలా ఇంపార్టెంట్ అయిన లోపాలు మనకి చూసుకోవాలి. ఏ దశలో ఏర్పడతాయి అనేది చూసుకోవాలి. స్టేట్మెంట్ బి చూద్దాం. ఇది మనకు స్టేట్మెంటే సరికాదు. స్టేట్మెంట్ బి, శిశువు జీవం లేని వాటికి జీవం ఆపాదించడమే సర్వాత్మకవాదము, జంతువాదము, సజీవవాదము, యానిమిజం. ఇది మనకు పూర్వ భావనాత్మక దశలో ఏర్పడుతుంది అని అన్నాడు. ఇది మనకు సరైనది అవుతుంది. ఎందుకంటే సర్వాత్మకవాదము అంటే జీవం లేని వాటికి జీవం పోయడమే, పూర్వ భావనాత్మక దశలో ఏర్పడతాయి. కావున మనకు ఇది ఏమవుతుంది అంటే ఏ సరికానిది, బి సరైనది, ఆప్షన్ 2 సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్, మూర్త లేదా అనియత ప్రచాలక దశ మానసిక ప్రాకార్యాలు ప్రారంభమయ్యే దశ. ఓకేనా, ఇది మనకు సరైన స్టేట్మెంటే అవుతుంది. ఎందుకంటే మూర్త లేదా అనేత ప్రచాలక దశలోనే మానసిక ప్రకార్యాలు ప్రారంభమవుతాయి. అంటే మానసిక ప్రకార్యాలు అంటే ఆలోచన చేయడము, వివేచన చేయడము, ఇలాంటివన్నీ కూడా మనకు మానసిక ప్రచారక దశలోనే ఏర్పడతాయి. ఏ వయసు అంటే 7 నుంచి 11 సంవత్సరాల వయసులోన. కాబట్టి స్టేట్మెంటే సరైనది. పూర్వ ప్రచాలక దశలో పరిమితులను అమూర్త ప్రచాలక దశలో అధిగమిస్తాడు. ఇక్కడ అమూర్త ప్రచాలక దశ కాదు, మూర్త ప్రచాలక దశలోనే మనకు పూర్వ ప్రచాలక దశలోని పరిమితులు ఏవేవి అంటే మనకు సర్వాత్మకవాదము, తర్వాత అహంకేంద్రిక వాదము, పదిలపరుచుకునే భావన లోపము, విపర్యాత్మక భావన లోపము, ఇవన్నీ కూడా మనకు మూర్త ప్రచాలక దశలోనే అభివృద్ధి చెందుతాడు, మనకు పరిమితి అధిగమిస్తాడు అని చెప్పుకున్నాం. కాబట్టి స్టేట్మెంట్ బి కూడా సరైనది. అప్పుడు స్టేట్మెంట్ బి మనకు సరికాదు. ఏ సరైనది, బి సరికానిదిగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ ఫామ్. పీపుల్ రిప్యూటెడ్ హిమ్ టు బి ఏ గ్రేట్ స్కాలర్. ఓకేనా, ఇక్కడ మనకు రిపీటెడ్ అనేది మనకు V2 ఫామ్ ఉంది. V2 ఫామ్ అంటే ప్యాసివ్ వైజ్లో ఏం రాయాలి? అంటే వాజ్ ప్లస్ V3గా రాయాలి. మనకి ఇక్కడ వాజ్ ప్లస్ V3 ఫామ్ ఏది ఉంది అంటే ఆప్షన్ 2, హీ వాజ్ రెప్యూటెడ్ టు బి ఏ గ్రేట్ స్కాలర్ అనేది ఉంది. మనకి ఇక్కడ పీపుల్ ఎందుకు రాయలేదు సార్ అంటే పీపుల్ అనేది మనము వెల్ నోన్ పర్సన్స్గా గుర్తించాము. కాబట్టి పీపుల్ అనే సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా రాయలేదు ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ పేర్ ఏది అని ఇక్కడ అడుగుతున్నాడు. ఇక్కడ మనకు ఆప్షన్ 4 అనేది మనకు ఇన్కరెక్ట్ పేరుగా గుర్తించాలి. ఓకేనా, కాబట్టి ఆప్షన్ 4 అనేది మనకు ఇన్కరెక్ట్ పేరు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వీ హియర్డ్ హిమ్ సింగ్ ఏ సాంగ్. ఇక్కడ హియర్డ్ అనేది V2 ఫామ్ ఉంది. V2 ఫామ్ అంటే మనం ఏం చేయాలి? వాజ్ లేదా వర్ ప్లస్ V3 రాయాలి ప్యాసివ్ ఫామ్లో. కాబట్టి మనకు హిమ్ అనేది హీగా మారుతుంది, అప్పుడు వాజ్ ఉపయోగించాలి. కాబట్టి హీ వాజ్ హియర్డ్ టు సింగ్ ఏ సాంగ్ అనేది మనకు సరైనది అవుతుంది. ఆప్షన్ 2 సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ఇన్కరెక్ట్ ప్యాసివ్ ఫామ్. ఫస్ట్ మనం కరెక్ట్ ప్యాసివ్ ఫామ్ ఏదో తెలిస్తే ఇన్కరెక్ట్ ప్యాసివ్ ఫామ్ తాయొచ్చు. ఇక్కడ మనకు లెట్ అనేది లెట్ అంటే V1 V2 V3 అనేవి సేమ్గానే వస్తాయి. కాబట్టి వాజ్ అనేది ఉపయోగిస్తాం. హీ వాజ్ అలౌడ్ టు ఎంటర్ అనేది మనకు కరెక్ట్ ప్యాసివ్ ఫామ్ అవుతుంది. హీ వాజ్ పర్మిటెడ్ టు ఎంటర్, ఇది కూడా మనకు కరెక్ట్ ప్యాసివ్ ఫామ్ అవుతుంది. హీ వాజ్ లెట్ ఎంటర్ అనేది మనకు సరైన ప్యాసివ్ ఫామ్ కాదు. కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకు ఇన్కరెక్ట్ ప్యాసివ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చినాడు. దే మేడ్ హిమ్ కింగ్. ఇక్కడ మనకి ఏది కరెక్ట్ ప్యాసివ్ ఫామ్ అవుతుందో ఐడెంటిఫై చేయాలి. దానికి హీ వాజ్ మేడ్ కింగ్ అనేది మనకు సరైనది అవుతుంది. దే ఎలెక్టెడ్ హిమ్ లీడర్ దానికి ఏది కరెక్ట్ ప్యాసివ్ ఫామ్ అవుతుంది అంటే హీ వాజ్ ఎలెక్టెడ్ లీడర్. దే అపాయింటెడ్ హిమ్ చైర్మన్, దీనికి మనకు ఏది కరెక్ట్ ఇది అవుతుంది అంటే
సేమ్ సీనే హీ వాజ్ అపాయింటెడ్ చైర్మన్ అనేది సరైనది అవుతుంది. దే కాల్ హిమ్ ఎ ఫూల్, హీ వాజ్ కాల్డ్ ఎ ఫూల్ అనేది మనకు సరైనది అవుతుంది. మనకు 15 దానికి A2 B1 C3 D4 అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, దే లాఫ్డ్ అట్ ద ప్రపోజల్, దే లాఫ్డ్ అట్ ద ప్రపోజల్. మనకి దీనికి ప్యాసివ్ ఫామ్, కరెక్ట్ ప్యాసివ్ ఫామ్ లాఫ్డ్ అనేది V2. మనం ప్యాసివ్లో రాయాలంటే వాజ్ లేదా వర్, వాజ్ లేదా వర్ అనే దాన్ని ఉపయోగించి తర్వాత V3 ఫామ్ ఉపయోగిస్తాం, వర్బ్ 3 ఫామ్. మనకి ఏ ఆప్షన్ ఉంది అంటే మనకు ఇది ఆప్షన్ 1, ద ప్రపోజల్ వాజ్ లాఫ్డ్ అట్ అనేది మనకు ఉంది. కాబట్టి ఆప్షన్ 1 సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సంబడి మస్ట్ హ్యావ్ బీన్ స్టోలెన్ ద జ్యువెల్లర్. ఇక్కడ మనకు మస్ట్ హ్యావ్ అనేది ప్యాసివ్ వైజ్లో ఉంది, యాక్టివ్ వైజ్లో ఉంది. మస్ట్ హ్యావ్ ఉంటే ఇంకొక హెల్పింగ్ వర్బ్ వాడాలి కాబట్టి మస్ట్ హ్యావ్ బీన్ అనేది మనకు ఇంకొక హెల్పింగ్ వర్బ్ వాడాలి. ఏది ఉంది అంటే ఆప్షన్ 4, ద మస్ట్ హ్యావ్ బీన్ స్టోలెన్ అనేది ఉంది. అది మనకు కరెక్ట్ ప్యాసివ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద ప్యాసివ్ ఫామ్. దే షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్. షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ అంటే షుడ్ హ్యావ్ అనే 2 హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. ప్యాసివ్ ఫామ్లో రాయాలంటే ఇంకొక హెల్పింగ్ వర్బ్ని యాడ్ చేయాలి. ఇక్కడ హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి బీన్ అనే హెల్పింగ్ వర్బ్ అనే దాన్ని యాడ్ చేయాలి ప్యాసివ్ వైజ్లో. ద వర్క్ షుడ్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ బై దెమ్ అని కూడా రాయొచ్చు మనము. కాబట్టి ఆప్షన్ 4 సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ పేర్. ఇన్కరెక్ట్ పేర్ ఏది ఉందో ఐడెంటిఫై చేయమంటున్నాడు. ఇక్కడ మనకు ఆప్షన్ 2 చూద్దాము. మస్ట్ వ్రోట్ అని ఉంది. మనకి ఎప్పుడు కూడా మస్ట్ అనే మోడల్ వర్బ్స్ పక్కన V1 మాత్రమే ఉండాలి. మస్ట్ రైట్ అని ఉండాలి, మస్ట్ రైట్ అని ఉండాలి. ఇక్కడ వ్రోట్ అని ఉంది కాబట్టి ఇది ఇన్కరెక్ట్ పేరుగా గుర్తించాలి. మస్ట్ రైట్ ఉంటే మస్ట్ బి రిటర్న్ అనేది మనకు సరైనది అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకు ఇన్కరెక్ట్ పేరు అని గుర్తించాలి. నెక్స్ట్, డినే హిమ్ అడ్మిషన్. డినే హిమ్ అడ్మిషన్కి మనం ఏది ప్యాసివ్ వైజ్గా గుర్తిస్తాము అంటే హీ వాజ్ డినైడ్ అడ్మిషన్ అనేది సరైనది అవుతుంది. నెక్స్ట్, అవార్డ్ హిమ్ ఏ ప్రైజ్. హీ వాజ్ అవార్డెడ్ ఏ ప్రైజ్ అనేది ప్యాసివ్ ఫామ్ అవుతుంది. గ్రాంట్ హిమ్ లీవ్. గ్రాంట్ హిమ్ లీవ్ దానికి హీ వాజ్ గ్రాంటెడ్ లీవ్. ఆఫర్ హెల్ప్ హిమ్. ఆఫర్ హిమ్ హెల్ప్. హీ వాజ్ ఆఫర్డ్ హెల్ప్ అనేది మనకు కరెక్ట్ ప్యాసివ్ ఫామ్ అవుతుంది. మనకు A2 B1 C3 D4 ఆప్షన్ 1 సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాటిని పరిశీలించండి. ఇలా మనకు స్టేట్మెంట్ వైజ్గా ఇచ్చినవి ఒక సంఖ్యలను అంకెలను ఎగ్జాంపుల్గా తీసుకొని సరైనదా కాదా అని మనం నిర్ణయించుకోవాలి. నెక్స్ట్, పూర్వ సంఖ్య లేని ఏదైనా సహజ సంఖ్య లేదు. ఓకేనా, పూర్వ సంఖ్య లేని సహజ సంఖ్య లేదు అంటే ఉంది. మనకి ఏది అంటే మనకు 1 అనే దానికి పూర్వ సంఖ్య లేదు. 1 అనే సహజ సంఖ్యకి పూర్వ సంఖ్య లేదు. సార్ మరి 0 ఉంది కదా సార్ అంటే అది 0 యాడ్ అయితే అది మనకు సహజ సంఖ్యలు కాదు, పూర్ణాంకాలు అవుతాయి. కాబట్టి పూర్వ సంఖ్యలు లేని ఏదైనా సహజ సంఖ్య ఉంది అనేది మనకు ఉండాలి. కాబట్టి స్టేట్మెంటే సరికాదు. ఉత్తర సంఖ్య లేని ఏదైనా సహజ సంఖ్య లేదు మనం ఎందుకంటే సహజ సంఖ్యలు అనేవి అనంతంగా ఉంటాయి. మనకు ఏదైనా లాస్ట్ నెంబర్ అనుకుంటే దానికి ఒకటి యాడ్ చేస్తే అది మనకు సహజ సంఖ్యకు ఉత్తర సంఖ్య అవుతుంది. కాబట్టి స్టేట్మెంట్ బి అనేది సరైనది. సహజ సంఖ్యల్లో చివరి సంఖ్య లేదు. ఇందాకే చెప్పుకున్నాం సహజ సంఖ్యల్లో చివరి సంఖ్య లేదు, ఎందుకంటే అనంతంగా పోతూనే ఉంటాయి ఆ సహజ సంఖ్యలు. కాబట్టి స్టేట్మెంట్ సి కూడా సరైనది. బీసీ సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ ఏ, సహజ సంఖ్యలు 0తో కలిపి పూర్ణాంకాలు ఏర్పరుస్తాయి. ఇది మనకు సరైనది, ఎందుకంటే సహజ సంఖ్యలు 1 2 3 4 and so on. దీనికి 0ని యాడ్ చేస్తే ఇవే మనకు పూర్ణాంకాలు అవుతాయి. కావున స్టేట్మెంటే సరైనది. సహజ సంఖ్యలు 0తో కలిపే పూర్ణ సంఖ్యలు అవుతాయి. మనకు పూర్ణాంకాలు వేరు, పూర్ణ సంఖ్యలు వేరు. ఓకేనా, 0 మరియు సహజ సంఖ్యలు ఉంటే అది పూర్ణాంకాలు. 0 మరియు సహజ సంఖ్యలు మరియు నెగిటివ్ నంబర్స్, ఓకేనా, రుణాత్మక సంఖ్యలు అంటే -1 -2 -3 ఇలా నెగిటివ్ సంఖ్యలు కూడా ఉంటే అది పూర్ణ సంఖ్యలు అవుతాయి. కాబట్టి స్టేట్మెంట్ బి సరికాదు. ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాల్లో సరైన వాక్యం కానిది గుర్తించండి. ఆప్షన్ 1, సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయి. సహజ సంఖ్యలు అంటే మనం ఏం చెప్పుకున్నాము 1 2 3 4 and so on.
పూర్ణాంకాలు అంటే ఏం చెప్పుకున్నాం? 0, 1, 2, 3, 4. ఇక్కడ మనకు సహజ సంఖ్యలు అన్నీ కూడా పూర్ణాంకాల్లో ఉంటాయా లేదా అంటే ఉంటాయి. కాబట్టి సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయి. ఆప్షన్ 1 సరైనది. పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు అవుతాయి అని వచ్చినారు. పూర్ణాంకాలు అంటే ఏమి? 0, 1, 2, 3 కదా. ఇక్కడ మనకు 0 అనేది పూర్ణాంకాలు ఉంటుంది. సహజ సంఖ్యల్లో 0 ఉంటుందా? లేదు. కాబట్టి పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు కావు. కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకు సరికాని వాక్యము. నెక్స్ట్, అతిపెద్ద పూర్ణాంకం చెప్పలేము. సరైనది ఇది. ఎందుకంటే అతిపెద్ద పూర్ణాంకం అనేది మనకు అనంతంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, 0 అనేది అతి చిన్న సహజ సంఖ్య. సహజ సంఖ్యల్లో అసలు 0 అనేదే ఉండదు. కాబట్టి స్టేట్మెంటే సరికానిది. 400 అనేది 339కు పూర్వ సంఖ్య. 400 అనేది 339కి ఉత్తర సంఖ్య అవుతుంది. ఓకేనా? ఉత్తర సంఖ్య అంటే ఇచ్చిన సంఖ్యకు 1 కలిపితే ఉత్తర సంఖ్య. పూర్వ సంఖ్య అంటే ఇచ్చిన సంఖ్యకు 1 తీసేస్తే అది పూర్వ సంఖ్య అవుతుంది. కాబట్టి స్టేట్మెంట్ బి కూడా సరికానిది. ఏ, బి రెండు సరికానివి. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ ఏ, 0 అనేది అతి చిన్న పూర్ణాంకము. ఇందాకే చెప్పుకున్నాం కదా, 0 అనేది అతి చిన్న పూర్ణాంకం కాబట్టి సరైనదే. ఎందుకంటే 0తోనే పూర్ణాంకాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి. 600 అనేది 599 యొక్క ఉత్తర సంఖ్య. 600 అనేది 599 యొక్క ఉత్తర సంఖ్య. ఇది కూడా మనకు సరైనదే. కాబట్టి ఏ, బి రెండు సరైనవి. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, అన్ని సహజ సంఖ్యలు పూర్ణాంకాలు. అన్ని సహజ సంఖ్యలు పూర్ణాంకాలు. ఎందుకంటే మనకు సహజ సంఖ్యలు అన్నీ కూడా పూర్ణాంకాల్లో ఉంటాయి కాబట్టి స్టేట్మెంటే సరైనది. పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు కాదు. ఎందుకంటే పూర్ణాంకాలలో 0 అనేది ఉంటుంది, సహజ సంఖ్యలో 0 అనేది ఉండదు. కాబట్టి స్టేట్మెంట్ బి సరికాదు. ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్, స్టేట్మెంట్ ఏ, 2 అంకెల సంఖ్య యొక్క పూర్వ సంఖ్య ఎన్నడూ ఒక అంకె సంఖ్య కాదు. ఓకేనా? ఇక్కడ మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 10 అనే ఒక నంబర్ 2 అంకెల సంఖ్యను తీసుకుందాము. దాని యొక్క పూర్వ సంఖ్య అన్నాడు కాబట్టి పూర్వ సంఖ్య ఏమవుతుంది? 9 అవుతుంది. ఇది ఒక అంకె సంఖ్యనే 2 అంకెల సంఖ్య అంటే ఒక అంకె సంఖ్య. ఇక్కడ ఏమన్నాడు? 2 అంకెల యొక్క పూర్వ సంఖ్య ఎన్నడూ ఒక అంకె సంఖ్య కాదు అన్నాడు. ఇక్కడ ఒక అంకె సంఖ్య వచ్చింది కాబట్టి మనకు స్టేట్మెంటే సరికాదు. 1 అనేది అతి చిన్న పూర్ణాంకం. 1 అనేది అతి చిన్న పూర్ణాంకం కాదు. 0 అనేది మనకు అతి చిన్న పూర్ణాంకం అవుతుంది. స్టేట్మెంట్ బి సరికాదు. అప్పుడు ఏ, బి రెండు సరికానివి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, సహజ సంఖ్య 1కు పూర్వ సంఖ్య లేదు. ఇది మనకు సరైనదే. ఓకేనా? సహజ సంఖ్య 1కి పూర్వ సంఖ్య లేదు. ఎందుకంటే సహజ సంఖ్యలు అనేది 1తోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి పూర్వ సంఖ్య దానికి -1 చేస్తే 0 వస్తుంది. 0 ఏమైనా వచ్చింది అంటే మనకు అది పూర్ణాంకాలు అవుతాయి. కావున స్టేట్మెంట్ ఏ అనేది మనకు సరైనదే. నెక్స్ట్, పూర్ణాంకం 1కి పూర్వ సంఖ్య లేదు. పూర్ణాంకం 1కి పూర్వ సంఖ్య ఉంది. ఎందుకంటే 1కి పూర్వ సంఖ్య 0 అవుతుంది. 0 అనేది మనకు పూర్ణాంకంలో ఉంటుంది కాబట్టి స్టేట్మెంట్ బి కూడా సరైనదే. ఏ, బి రెండు సరైనవే అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకు లేదు అని ఇచ్చినాడు కానీ ఉంది. 0 అనేది పూర్వ సంఖ్య ఉంది కాబట్టి స్టేట్మెంట్ బి సరికాదు. అప్పుడు ఏ సరైనది, బి సరికానిదిగా గుర్తించాలి. నెక్స్ట్, స్టేట్మెంట్ ఏ, పూర్ణాంకం 0కు పూర్వ సంఖ్య ఉంది. 0కు పూర్ణాంకం 0కు పూర్వ సంఖ్య లేదు. ఎందుకంటే ఇంకా -1 చేస్తే మనకు -1 అనేది వస్తుంది. అది పూర్ణ సంఖ్యలు అవుతాయే కానీ పూర్ణాంకం కాదు. స్టేట్మెంట్ బి, 2 అంకెల సంఖ్య యొక్క ఉత్తర సంఖ్య ఎల్లప్పుడూ 2 అంకెల సంఖ్య అగును. ఓకేనా? ఇక్కడ మనకు 99 అనే 2 అంకెల సంఖ్యను ఉత్తర సంఖ్య అంటే +1 చేయాలి కాబట్టి చేస్తే మనకు 100 అవుతుంది. ఇది 3 అంకెల సంఖ్య వచ్చింది. కావున స్టేట్మెంట్ బి అనేది మనకు సరికాదు. అంటే ఏ, బి రెండు సరికానివి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, సంఖ్యారేఖపై సంకలనం చేయడానికి కుడివైపు కదులుతాము. అయితే వ్యవకలనం చేయడానికి ఎడమవైపు కదులుతాము. గుణాకారం అనేది 0 నుండి సమాన దూరాలలో కుడివైపు జరుగుతాయి. ఇది మనకు సరైనదే. ఓకేనా? ఎందుకు అంటే కూడాలి అంటే కుడివైపు జరగాలి, తీసేయాలి అంటే ఎడమ వైపు జరగాలి. ఓకేనా? మనకు గుణాకారం చేయాలంటే 0 నుండి సమాన దూరాల్లో కుడివైపు అంటే మనము 2 × 4 చేస్తే
1 0 నుంచి 2 వరకు జంప్ చేస్తాం. 2 నుంచి 4, 4 నుంచి 8, 8 నుంచి 8 వరకు జంప్ చేస్తాం. ఇలా మనకు గుణాకారం చేస్తాము సంఖ్యారేఖపై. స్టేట్మెంట్ బి, సహజ సంఖ్యకు 1 కలిపితే దాని ఉత్తర సంఖ్య పొందును, సహజ సంఖ్యకు 1 తీసేస్తే పూర్వ సంఖ్య వచ్చును. కాబట్టి స్టేట్మెంట్ బి కూడా సరైనది. ఏబి రెండు సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, ప్రభుత్వ రకాలు 2 అని ఇచ్చినాడు. గ్రామీణ ప్రాంతము మరియు పట్టణ ప్రాంతం ఇచ్చినాడు. గ్రామీణ ప్రాంతాల్లో జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, గ్రామ పంచాయతీ ఉంది. పట్టణ ప్రాంతాల్లో నగర పంచాయతీ, కౌన్సిల్, మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. ఇది మనకు సరైనదే. ఓకేనా. ప్రభుత్వం 2 రకాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేది, పట్టణ ప్రాంతాల్లో ఉండేది. పట్టణ ప్రాంతాల్లో ఉండేది జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, గ్రామ పంచాయతీ. పట్టణ ప్రాంతాల్లో ఉండేది నగర పంచాయతీ, మున్సిపల్ కౌన్సిల్, తర్వాత మున్సిపల్ కార్పొరేషన్. ఇవి గుర్తుపెట్టుకోవాలి మనము. స్టేట్మెంట్ బి, భారతదేశంలో స్థానిక స్వపరిపాలన రాష్ట్ర స్థాయి కంటే దిగువన ఉన్న ప్రభుత్వ అధికార పరిధిని సూచిస్తుంది. భారత రాజ్యాంగంలో 42వ ఆర్టికల్ స్థానిక స్వపరిపాలన సూచిస్తుంది. 42వ ఆర్టికల్ కాదు, 40వ ఆర్టికల్ అనేది మనకు స్థానిక స్వపరిపాలన సూచిస్తుంది. మన గాంధీజీ గారి యొక్క అభిప్రాయాల ప్రకారము రాజ్యాంగంలో 40వ ఆర్టికల్ అనేది మనకు పొందుపరచడం జరిగింది. ఓకేనా. కాబట్టి స్టేట్మెంట్ బి సరికాదు, ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ ఏ, 1992వ సంవత్సరంలో చేయబడిన 73వ రాజ్యాంగ సవరణ గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలనను, 74వ రాజ్యాంగ సవరణ పట్టణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేస్తాయి. ఇది మనకు సరైన స్టేట్మెంటే. నెక్స్ట్, చేర సామ్రాజ్యంలో స్థానిక స్వపరిపాలన ప్రసిద్ధి. చేర సామ్రాజ్యం కాదు, చోళ సామ్రాజ్యంలో స్థానిక స్వపరిపాలన ప్రసిద్ధి చెందింది. కాబట్టి స్టేట్మెంట్ బి సరికాదు. 40వ ఆర్టికల్ మన జాతిపిత గాంధీజీ అభిప్రాయాలకు అనుగుణంగా రాజ్యాంగంలో చేర్చబడింది. ఇందాక చెప్పినాం కదా. కాబట్టి స్టేట్మెంట్ సి అనేది మనకు సరైనది. ఏసి సరైనవి. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాల్లో సరైన వాక్యం కానిది గుర్తించండి. మనకు సరైన వాక్యం కానిది ఏది అంటే మనకు ఆప్షన్ 1 చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టము 1994న చేసిన రాష్ట్రంలోకి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలన ఏర్పాటు చేసింది. ఇది మనకు సరైనదే. ఎందుకంటే పంచాయతీరాజ్ చట్టం ఎప్పుడు వచ్చింది అంటే 1994లో మనం ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ ఆప్షన్ 2 చూద్దాం. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టము 1994 గ్రామీణ ప్రాంతాల్లో 2 అంచెల స్థానిక స్వపరిపాలన ఏర్పాటు చేశారు. మనకు 2 అంచెలు కాదు, 3 అంచెల స్థానిక స్వపరిపాలన అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇందాక మనం 3 అంచెలు చెప్పుకున్నాం కదా, గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో అని. గ్రామీణ ప్రాంతాల్లో 3 అంచెలు. కాబట్టి స్టేట్మెంట్ ఆప్షన్ 2 అనేది మనకు సరికానిది. నెక్స్ట్ ఆప్షన్ 3 కూడా మనకు సరైనది. అన్ని ప్రజా సౌకర్యాలు కల్పించడానికి గ్రామ స్థాయిలో 2 విభాగాలు పనిచేస్తున్నాయి, గ్రామ సభ, గ్రామ పంచాయతీ. ఆప్షన్ 3 మనకు సరైనదే. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ ఏ, 1959వ సంవత్సరంలో స్థానిక స్వపరిపాలన అమలు చేసిన మొదటి రాష్ట్రం రాజస్థాన్. ఓకేనా. 1959లో, ఈ ఇయర్ బాగా గుర్తుపెట్టుకోవాలి. స్థానిక స్వపరిపాలన అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్. మన రాష్ట్రం కాదు, రాజస్థాన్. ఇది భారతదేశంలో మొదటి పంచాయతీరాజ్ విధానాన్ని అవలంబించింది. తర్వాత మహారాష్ట్ర అదే సంవత్సరంలో అమలు చేసింది. మహారాష్ట్ర కాదు, ఆంధ్రప్రదేశ్ అనేది మనకు అదే సంవత్సరము స్థానిక స్వపరిపాలనను, పంచాయతీరాజ్ విధానాన్ని అమలు పరిచింది. రాజస్థాన్ మరియు ఆంధ్రప్రదేశ్ 1959లో పంచాయతీరాజ్ విధానాన్ని అవలంబించింది అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి స్టేట్మెంట్ ఏ సరికాదు. నెక్స్ట్ స్టేట్మెంట్ బి, గ్రామ సభ. దీనిలో గ్రామ ఓటర్లు అందరూ సభ్యులుగా ఉంటారు. ఇది మనకు సరైనదే. గ్రామ సభలో గ్రామంలోని ఓటర్లు అంటే 18 సంవత్సరాలు నిండిన ఓటర్లు అందరూ కూడా గ్రామ సభలో సభ్యులే. నెక్స్ట్ గ్రామ పంచాయతీ. ఆప్షన్ 3 స్టేట్మెంట్ 3, ఇది సర్పంచ్ మరియు వార్డు సభ్యులతో ఏర్పడుతుంది. గ్రామ పంచాయతీ అంటే ఏమి అంటే సర్పంచ్ మరియు వార్డు సభ్యులతో ఏర్పడుతుంది. ఈ గ్రామ పంచాయతీకి అధ్యక్షుడు ఎవరు అంటే సర్పంచ్గా చెప్పుకుంటాము. కాబట్టి బీసీ సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, సరికాని వాక్యాన్ని గుర్తించండి అని అడుగుతున్నాడు. ప్రతి గ్రామ పంచాయతీ జనాభా బట్టి 5 నుంచి 21 మంది వరకు వార్డు సభ్యులు ఉంటారు.
ఆప్షన్ 1 సరైనదే. 18 సంవత్సరాలు నిండిన వారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కే ఉంటుంది కానీ గ్రామ పంచాయతీల్లో పోటీ చేయడానికి ఉండదు. అది 21 సంవత్సరాలుగా ఉంటుంది. 21 సంవత్సరాలు నిండిన వారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. కాబట్టి స్టేట్మెంట్ బి అనేది మనకు ఆప్షన్ 2 అనేది మనకు సరికాదు. నెక్స్ట్ ఆప్షన్ 3 పార్లమెంట్ స్త్రీలకు స్థానిక సంస్థల్లో 1/3 వంతు స్థానంను కేటాయించింది. మన రాష్ట్రంలో మహిళలకు 50% పెంచడం జరిగింది. ఇది మనకు సరైనదే. నెక్స్ట్ ఆప్షన్ 4 సాధారణంగా గ్రామ పంచాయతీకి ఎన్నికలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. ఆప్షన్ 4 కూడా మనకు సరైనదే. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలు సరికాని వాక్యము. ఆప్షన్ 1 సర్పంచ్ గ్రామ పంచాయతీకి పెద్ద, గ్రామానికి మొదటి పౌరుడు అని ఎవరు చెప్పుకుంటారు అంటే సర్పంచ్నే. కాబట్టి ఆప్షన్ 1 సరైనదే. నెక్స్ట్ ఆప్షన్ 2 గ్రామ పంచాయతీ నిర్ణయాలు అమలు చేసే బాధ్యత సర్పంచ్ది. రోజువారీ కార్యక్రమాలు కూడా సర్పంచ్ ఆధ్వర్యంలో జరుగుతాయి. ఇది కూడా మనకు సరైనదే. ఆప్షన్ 3 గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయము వ్యయాలకు కూడా సర్పంచే బాధ్యత. కాబట్టి ఆప్షన్ 3 కూడా సరైనదే. ప్రతి 4,000 మందికి ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు చేయబడింది. ప్రతి గ్రామ సచివాలయంలో 11 మంది గ్రామ నిర్వాహకులు ఉద్యోగులు ఉంటారు. 4,000 మందికి కాదు, ప్రతి 2,000 మందికి ఒక సచివాలయం, గ్రామ సచివాలయం ఏర్పాటు చేయబడింది. కాబట్టి ఆప్షన్ 4 సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన జతలో సరికాని జత గుర్తించండి అంటున్నాడు. నగర పంచాయతీ లేదా నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్, ఎన్ఏసి అంటే నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్. మనకు జనాభా ఎంత ఉంటుందంటే 20,000 నుంచి 40,000 జనాభా. ఇది మనకు సరైనదే. నోటిఫైడ్ ఏరియా యొక్క జనాభా ఎంత? 20,000 నుంచి 40,000. ఆప్షన్ 2 పురపాలక సంఘం 40,000 నుంచి 3 లక్షల జనాభా. ఇది మనకు సరైనదే. మున్సిపాలిటీ మనకు 40,000 నుంచి 3 లక్షల వరకు జనాభా ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ 3 మున్సిపల్ కార్పొరేషన్ 3 లక్షలకు పైగా ఉన్న జనాభానే మున్సిపల్ కార్పొరేషన్ అంటారు. కాబట్టి ఆప్షన్ 3 కూడా సరైనదే. పైవన్నీ సరైన జతలే. నెక్స్ట్ క్వశ్చన్, సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటున్నాడు. ఆప్షన్ 1 ప్రతి మండలంలో సుమారు 20 నుంచి 40 గ్రామ పంచాయతీలు ఉంటాయి. ఇది మనకు సరైనదే. ఓకేనా? అంటే మండలంలో ఎన్ని పంచాయతీలు ఉంటాయంటే 20 నుంచి 40 మండలాలు ఉండొచ్చు. ఆప్షన్ 2 మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం. ఓకేనా? ఎంపీటీసీ మండల పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ అని మనం అబ్రివేషన్గా చెప్పుకుంటాం. సభ్యులను ఓటర్లు నేరుగా ఎన్నుకుంటారు. కాబట్టి ఆప్షన్ 2 సరైనదే. నెక్స్ట్ ఆప్షన్ 3 జిల్లా పరిషత్ సభ్యులను జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల నుంచి అంటే జడ్పీటీసీ జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ నుండి ఓటర్లు నేరుగా ఎన్నుకోరు అని ఉంది. ఇక్కడ పరోక్ష ఎన్నికలు జరుగుతాయని ఉంది. కానీ జిల్లా పరిషత్ అంటే జడ్పీటీసీలను మనం నేరుగా ఎన్నుకుంటాము, ప్రత్యక్ష ఎన్నికలే జరుగుతాయి. కాబట్టి ఆప్షన్ 3 మనకు సరికాని వాక్యంగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ ఏ ప్రతి మున్సిపల్ కార్పొరేటర్లు అని పిలువబడే ఎన్నుకోబడిన సభ్యులు మరియు నామినేటెడ్ సభ్యులు కలిగి ఉంటారు. ఇది మనకు సరైనదే. నెక్స్ట్ ప్రతి వార్డు నుంచి కార్పొరేటర్లు ప్రతి 5 సంవత్సరాలకు నేరుగా ఎన్నుకోబడతారు. ఇది కూడా మనకు సరైనదే. 5 సంవత్సరాలకు ఎన్నుకోబడతారు. నెక్స్ట్ కార్పొరేటర్లు మరియు ఇతర సభ్యులు కలిసి కార్పొరేషన్ మేయర్ను ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకుంటారు. మేయర్ను మనకు ప్రత్యక్ష ఎన్నికలు కాదు, పరోక్ష ఎన్నికల ద్వారా మేయర్ను ఎన్నుకుంటారు. ఎవరు ఎన్నుకుంటారు అంటే కార్పొరేటర్లు ఇతర సభ్యులు కలిసి మేయర్ను ఎన్నుకుంటారు. కాబట్టి స్టేట్మెంట్ సి సరికాదు. అప్పుడు ఏబి సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాల్లో సరైన వాక్యం కానిది గుర్తించండి అంటున్నాడు. ఇక్కడ మనకు సరికాని వాక్యం ఏది అంటే భీమునిపట్నం పురపాలక సంఘం విశాఖ జిల్లాలో ఉంది. సరైనదే. కానీ దీనిని 1871లో స్థాపించారని ఉంది. కానీ 1861లో దీనిని స్థాపించారు. 2011 నాటికి 150 సంవత్సరాలు వార్షికోత్సవం జరుపుకుంది. ఓకేనా? ఇది మనకు మొదటి పురపాలక సంఘంగా చెప్పుకుంటాము. ఏది అంటే భీమునిపట్నము. ఈ భీమునిపట్నాన్ని భీమిలి అని కూడా పిలుస్తారు. కాబట్టి ఆప్షన్ 3 అనేది మనకు సరికాని వాక్యము. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలు పరిశీలించి స్టేట్మెంట్ కొండవాగు అనే పాఠంను రచించింది చెరుకుపల్లి జమదగ్ని శర్మ. ఓకేనా? కాబట్టి ఆప్షన్ 1 అనేది మనకు స్టేట్మెంట్ ఏ అనేది సరైనదే. స్టేట్మెంట్ బి జయగీతం అనే పాఠాన్ని రచించింది ఏడిది కామేశ్వరరావు అని ఇచ్చినాడు. కానీ ఏడిది కామేశ్వరరావు కాదు, బోయి భీమన్న. కాబట్టి ఆప్షన్ బి స్టేట్మెంట్ బి సరికాదు. ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ బోయి భీమన్న రేడియో అన్నయ్యగా ప్రసిద్ధులు. రేడియో అన్నయ్యగా ఎవరు ప్రసిద్ధులు అంటే ఏడిద కామేశ్వరరావు. కావున
స్టేట్మెంట్ ఏ సరికాదు. నెక్స్ట్ స్టేట్మెంట్ బి, ఏడిదే కామేశ్వరరావు ఆకాశవాణిలో పనిచేశారు. ఇది మనకు సరైనదే. రాష్ట్రగీతం, జైలు రోజులు, ఇండోనేషియా చరిత్ర రచనలు కామేశ్వరరావు గారివి. కాబట్టి స్టేట్మెంట్ సి కూడా సరైనదే. అప్పుడు బిసి సరైనది. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన పద్యాన్ని సరైన క్రమంలో అమర్చండి అంటున్నాడు. ఫస్ట్ మనకి ఏది వస్తుంది అంటే, జనని జనుకుల గొల్చుట తనయునకు ముఖ్యమైన ధర్మము జనని. జనుల గొల్చుట కంటే ధనమున కభ్యధికమైన ధర్మం కలదే. ఇది మనకు సరైన పద్యక్రమము. కావున మనకి ఏది సరైన పద్యక్రమం అవుతుంది అంటే ఆప్షన్ 3 BADC. ఓకేనా, ఆప్షన్ 3 సరైనది అవుతుంది. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన సర్వనామం రూపము విశేష రూపము జతలో సరికాని జతను గుర్తించండి అని అన్నాడు. ఓకేనా, అంటే సర్వనామం అంటే ఏమి, పేరుకు బదులుగా వాడేది. విశేషణము అంటే మనకు గుణాలను తెలిపేది. కాబట్టి నేను, నా అనేది మనకు సరైనదే. నీవు, నీ, వాళ్ళు, వారు, వాళ్ళ ఇది మనకు సరైన జతనే. తాను, తన, తాము, తమ ఇది కూడా మనకు సరైన జతనే. అవి, వాని లేదా వాటి, మేము, మా, మనం, మన ఇది కూడా మనకు సరైనదే. మీరు, మిమ్మల్ని అని ఉంది. ఇక్కడ మీరు, మిమ్మల్ని అనేది మనకు ఇక్కడ ద్వితీయ విభక్తి రూపం అనేది అవుతుంది. ఓకేనా, విశేషణ సర్వనామానికి ద్వితీయ విభక్తి రూపం మిమ్మల్ని అవుతుంది. కానీ మీరు, మీ అనేది మనకు సరైనది అవుతుంది. అతడు లేదా వాడు, దానికి అతడిని కాదు వాడి అనేది ఉండాలి. అది ఉంది ఇక్కడ. అది అంటే దాన్ని కాదు దాని అనేది ఉండాలి. కాబట్టి ఆప్షన్ 4 మనకు సరికాని జతగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన సర్వనామాలు ద్వితీయ విభక్తి రూపాలు సరికాని జత ఏది అంటే మనకు ఆప్షన్ 4 నీవు, నీ అని ఉంది. కానీ నీవు, నిన్ను అని ఉండాలి. నిన్ను అని ఉండాలి. ఓకేనా, వాడు, అతడు ఇక్కడ ఏముండాలి అంటే వాణ్ణి లేదా అతన్ని అని ఉండాలి. నెక్స్ట్ అతడి ఉంది కదా, అతడిని అని ఉండాలి. అది ఉంది కదా, దాన్ని అని ఉండాలి. కావున ఆప్షన్ 4 అనేది మనకు సరికాని జత. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన జతలలో బోయ్ భీమన్నకు సంబంధించి సరికాని జత గుర్తించండి అని అన్నాడు. పాలేరు, కూలిరాజు వంటివి నాటకాలు. అంటే బోయ్ భీమన్న రచించిన నాటకాలు. కావున ఆప్షన్ 1 సరైనదే. పాలేరు, కూలిరాజు నాటకాలే. గుడిసెలు కాలిపోతున్నాయి, మధుగీత ఇవన్నీ కూడా ఖండ కావ్యాలు. ఇది కూడా మనకు సరైనదే. పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అన్నది స్వీయ చరిత్ర. ఇది కూడా మనకు సరైనదే. కాబట్టి పైవన్నీ సరైన జతలే. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాటిని పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, బోయ్ భీమన్న గారు పద్యం, పాట, వచనం మూడింటిలోనూ సిద్ధహస్తులు. ఇది మనకు సరైనదే. బోయ్ భీమన్న గారికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. ఇది కూడా మనకు సరైనదే. జావేద్, వెంకట్, రామం, సూర్యం అనే పాత్రలు జయగీతం అనే పాఠంలో ఉన్నాయి. జయగీతం అనే పాఠం కాదు, కొండవాగు అనే పాఠంలో మనకు జావేద్, వెంకట్, రామం, సూర్య అనే పాత్రలు ఉన్నాయి. కావున స్టేట్మెంట్ సి అనేది సరికాదు. ఏబి సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ ఏ, చెరుకుపల్లి జమదగ్ని శర్మ కవి, కథకుడు. జమదగ్ని అనే కలం పేరుతో రచనలు చేసినారు. ఆప్షన్ స్టేట్మెంట్ ఏ సరైనదే. చెరుకుపల్లి జమదగ్ని శర్మ గారు మహోదయం, చిలుక, గోరింక, అన్నదమ్ములు, ధర్మదీక్ష ఇది కూడా మనకు అనే రచనలు చేశారని ఉంది. ఇది కూడా మనకు సరైన జతే. కాబట్టి ఏబి 2 సరైనవి. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏ, విజయవాడలో గుణదల మేరీమాత ఉత్సవాలు జరుగుతాయి. స్టేట్మెంట్ ఏ సరైనదే. నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం నెల్లూరు జిల్లా దొరవారి సత్ర మండలం సమీపంలో ఉంది. ఇది కూడా మనకు సరైనది. పేర్లను తెలిపేది సర్వనామాలు ఉంది. పేర్లను తెలిపేవి నామవచకాలు. పేర్లకు బదులుగా వాడేవే సర్వనామాలు. కాబట్టి స్టేట్మెంట్స్ సరికాదు. ఏబి సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ ఏ, నామవాచక గుణాలను తెలిపేదే మనకు ఇక్కడ విశేషణాలు. ఇది మనకు సరైనదే. పనులను తెలిపే పదాలను క్రియ విశేషణం అని ఉంది. కానీ క్రియ మాత్రమే. పనులను తెలిపే పదాలు క్రియాపదాలు అవుతాయి. కాబట్టి స్టేట్మెంట్ బి సరికాదు. ఏ సరైనది, బి సరికానిది. ఇది ఈ రోజుకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము స్టార్ పబ్లికేషన్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎగ్జామ్ సిరీస్ ఫ్రీగా రాయాలంటే 9966883021 అనే నెంబర్కు ఎగ్జామ్ సిరీస్ అనే మెసేజ్ని టైప్ చేసి పంపిస్తే మనం ఈ గ్రూప్లో యాడ్ చేస్తాము. మీరు ఫ్రీగా ఎగ్జామ్ రాసుకోవచ్చు. థ్యాంక్ యూ.